హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పొట్లకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. పొట్లకాయ గ్రేవీ కర్రీ నేను చపాతీలోకి చేస్తున్నాను. ముందుగా పొట్లకాయని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సన్నగా ముక్కలు తరిగాను. లావుగా కాదు, సన్నగా తరగాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టి తాలింపు వేశాను. తాలింపులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకున్నాను. చూడండి, వేగుతున్నాయి. తాలింపు వేగుతుంది. చిటపట్లాడే వరకు మనం చూడాలి. చిటపట్లాడాక ముక్కలు వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేసుకోవాలి. తాలింపు వేగుతుంది. చూడండి, కలర్ మారినాయి. తాలింపు కలర్ మారుతుంది, ఎర్రగా వేగుతున్నాయి కదా. కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా తిరగమాతలు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. అందుకని నేను కరివేపాకును తిరగమాతలు వేసుకుంటున్నాను. ఇవి వేగినాయి. తర్వాత పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేస్తున్నాను. పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దానిలో నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవాలి. తర్వాత మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి. పైకి కిందకి ఉప్పు కలిసేలాగా, పసుపు ఉప్పు కలిసేలాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాను. తర్వాత మూత పెట్టేసేయాలి. మగ్గుతుంది. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. రాత్రి మేము పేరంటానికి వెళ్ళాము. అక్కడ మాకు శనగలు ఇచ్చారు. ఆ శనగల్ని కూడా నేను ఈ కూరలో వేసేస్తున్నాను. చూడండి, కొన్ని వేస్తున్నాను. కొన్ని ఏమో గ్రేవీ కోసం ఉంచుకుంటున్నాను. ఏం వేస్ట్ చేయకూడదు కదా, అందుకనే ఆ శనగలు కూడా వేస్తున్నాను. సగం వేసాను, సగమేమో గ్రేవీ కోసం ఉంచుకున్నాను. ఈలోగా నేను వేరుశనగపప్పు, నువ్వులు వేయించుకుంటున్నాను గ్రేవీ కోసం. చూడండి, వేగుతున్నాయి. చిటపట్ల ఆడుతున్నాయి నువ్వులు. చిటపట్ల అన్నాయంటే అవి వేగినట్టే అర్థం. నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఆపేసుకున్న తర్వాత కూడా ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తము మిక్సీ పట్టేసుకున్నాను. ముందు నువ్వులు, వేరుశనగపప్పు, శనగలు మిక్సీ వేసుకున్నాను. తర్వాత ఈ టమాటాలు కూడా మిక్సీ వేసుకున్నాను. ఈ పేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కూర తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ మిక్సీ వేసుకున్న గ్రేవీ అంతా ఈ కూరలో వేశాను. ముక్క ఉడికింది, మెత్తగా అయింది. ముక్క మెత్తగా అయిన తర్వాతే గ్రేవీ వేసుకున్నాను. అదిగోండి, గ్రేవీ వేసుకున్నాను, ఉడుకుతుంది. మనకు రుచికి తగ్గ కారం వేసుకుంటున్నాను. ఓ చిటిక దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అంతేనండి, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొద్దిగా దగ్గరికి వచ్చేదాకా ఉంచేసి ఆపేసుకోవడమే. అంతేనండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదిగోండి, రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా చపాతీలోకి సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.